వెల్కమ్ టు అబ్దుల్ విజస్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందు నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మనకి పవర్ గ్రిడ్ కంపెనీ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రావడం జరిగింది. మెయిన్గా ఈ నోటిఫికేషన్ మనకైతే 29th నవంబర్కి వచ్చింది. వీళ్ళకి క్లియర్గా చూపిస్తాను నేను మీకు. రిక్రూట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్తున్నాను. పవర్ గ్రిడ్ కంపెనీ వాళ్ళతో మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మెయిన్గా మీకు ఇటు గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయిన ఎవరైనా సరే మీరు ఈ ట్రైనింగ్ అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పవర్ గ్రిడ్ ఆఫ్ యూ లుకింగ్ టు బ్రైట్ అండ్ ఎనర్జెటిక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అని చెప్తున్నారు వీళ్ళు. మీ గ్రాడ్యుయేషన్ అంటే మీ బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అయితే అప్లై చేసుకొని ఇంకా క్వాలిఫికేషన్ మొత్తం అన్ని చెప్తాను నేను. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. నాకైతే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూసి వదిలేస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కలకత్తా అని వీళ్ళైతే చెప్తున్నారు. వేకెన్సీల పరంగా చూసుకుంటే ఫస్ట్ టోటల్ మనకైతే 22 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో అందులో జనరల్ అయితే 11 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 వేకెన్సీలు ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 5 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 3 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది అండ్ రిమైనింగ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అయితే 1 వేకెన్సీ ఉంది. వీళ్ళైతే చెప్పడం జరిగింది. జాబ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనం పోస్ట్ నేమ్ వచ్చేసి చెప్పాం కదా, ట్రైనింగ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ మీకు క్వాలిఫికేషన్ అయితే ఓన్లీ బీటెక్కే కాదు, వీళ్ళైతే మనకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ అయితే మీకు బీఈ, బీటెక్, బీఎస్సీ. సో వీళ్ళు ఎవరైనా సరే మీరు ఈ ట్రైనింగ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఎలక్ట్రానిక్ చేసిందని చెప్తున్నారు వీళ్ళు. బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ వాళ్ళు ఎవరైనా సరే ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకైతే మినిమం 60% మార్క్స్ రావాలి సిజిపి అని చెప్పడం జరిగింది వీళ్ళు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఒకసారి మీరు మీ బ్రాంచ్ అండ్ మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరు ఎందులో చేస్తారో, సో మీ బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ ఎవరైనా సరే ఒకసారి అప్లై చేసుకోండి. మీరు ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 18 years నుంచి 28 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఇంజనీరింగ్ ట్రైనింగ్కి. మీకు శాలరీ అయితే మీకు స్టార్టింగ్ బేసిక్ పే శాలరీ మీకైతే 30,000 వీళ్ళు ఇస్తారని మీకు బేసిక్ శాలరీ అనేది మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఎక్స్ట్రా మనకి ఇంకా బోనస్గా వీళ్ళు మనకి ఏమి ఇస్తారంటే ఫస్ట్ మీకైతే రూమ్ ఇస్తారు ఫ్రెండ్స్. రూమ్ అండ్ ఫుడ్ అలవెన్స్ ఇస్తారు వీళ్ళు. ఇన్ కేస్ మీకు లొకేషన్కి ఎక్కడైనా షిఫ్ట్ చేస్తే వాళ్ళ కంపెనీ వాళ్ళు, సో అక్కడ కూడా మీకు అయితే బెనిఫిట్స్ కూడా ఇస్తారని చెప్తున్నారు వీళ్ళు. ఈ అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి, ఎటువంటి ఆఫ్లైన్ ద్వారా స్పీడ్ పోస్ట్ ద్వారా కాదు, ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. అది ఎలా చేయాలో చెప్తాను నేను. సో మెయిన్గా మనకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ది డేట్ వచ్చేసి మనకి 29th స్టార్ట్ చేశారు. ఈ లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ మనకి 19th December వరకు ఉంది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ కానీ సెవెన్ సార్ అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు అయితే మనకైతే 500 rupees చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనం ఫస్ట్ వీళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే మీకు బిహేవియర్ అసైన్మెంట్ అండ్ గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు వీళ్ళు. సో ఈ 3 steps మీకు అయిపోయాక మీకు ఖచ్చితంగా మీకైతే వీళ్ళు తీసుకుంటారని చెప్తున్నారు. మీకు క్యాండిడేట్స్ మీ షార్ట్ లిస్ట్ అయ్యాక మీకైతే గ్రూప్ డిస్కషన్ పెడతారు. గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ అనేది మీకైతే హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు మెయిన్గా మనకి ఏం చెప్తున్నారంటే గేట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా సరే ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి గేట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇందులో మనకి 85% అనేది వీళ్ళైతే తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ మీ గ్రూప్ డిస్కషన్ పెడతారు. సో దాంట్లో అయితే 3% తీసుకుంటారు. రిమైనింగ్ పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు, సో దాంట్లో 12% తీసుకుంటారు. సో టోటల్ మనకైతే 100% చేస్తారు ఇంటర్వ్యూ అని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు గేట్ ఎగ్జామ్ రాశాక మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, అంటే మీకు గేట్ అడ్మిట్ కార్డు వస్తుంది కదా, అడ్మిట్ కార్డు అయితే మీరు తీసుకెళ్ళాలని చైతు బాండ్ అయితే మనకి ఇక్కడ వీరైతే క్లియర్గా చెప్తున్నారు. గేట్ 2024 అడ్మిట్ కార్డ్ అండ్ ఒరిజినల్ గేట్ 2024 స్కోర్ కార్డ్, ఈ 2 మీరు అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి మీరు గేట్ ఎగ్జామ్ రాసారని ప్రూఫ్కి అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అండ్ మీకైతే మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తారు కదా అప్లికేషన్ ఫీజు అనేది, అది మీకు ఎటువంటి రిటర్న్ అయితే రిఫండ్ అయితే మీకు రాదని వీళ్ళు చెప్తున్నారు. మెయిన్గా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఫస్ట్ వన్ అయితే రీసెంట్గా పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో కావాలి. విత్ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్లో ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ మీ సిగ్నేచర్ అనేది మీకైతే బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్తో చేసి ఉండాలి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలని చెప్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇన్ కేసు మీకు లేకపోతే ఆధార్ కార్డులో ఉంటుంది, సో అదైనా సరే దీంట్లో మీరు అప్లోడ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ మీకు ఫోటోని మీ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. నెక్స్ట్ సిగ్నేచర్లో జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ ఆధార్ కార్డు అప్లోడ్ చేసినా సరే అది మీ పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. మీ మార్క్స్ అంటే సిఎంఎం అండ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అవి రెండు వీళ్ళకైతే అప్లోడ్ చేయాలి. విత్ 10 MBలో మీ పీడిఎఫ్లో రావాలని చెప్తున్నారు. నెక్స్ట్ మీరు ఎవరైనా గవర్నమెంట్లో ఇన్ కేసు మీరు వర్క్ చేస్తుంటే గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా మనకి ఒక సర్టిఫికేట్ ఇస్తారో అదైనా సరే ఉండి అప్లోడ్ చేయొచ్చు అని చెప్తున్నారు ఎక్స్పీరియన్స్లో మనకి. నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సరే పర్లేదు. ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ వీళ్ళు చెప్పడం జరిగింది. మెయిన్గా మీ అగ్రిమెంట్ బాండ్ మీకు 3 yearsతో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మినిమం పీరియడ్ ఆఫ్ 3 years ఆఫ్ ది ఆఫ్టర్ కాంపిటీషన్ ట్రైనింగ్ సక్సెస్ఫుల్ మీకైతే మినిమం మీకు అగ్రిమెంట్ బాండ్ అయితే ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది, మేము వెళ్తాం, మాకు శాలరీ ఓకే అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. నేను అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను, మీరు అక్కడ స్కిప్ చేయొద్దు.
నాదే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది ఈ వీడియో చూసి వదిలేస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్గా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ ఫామ్ లింక్ ఇచ్చాను, ఒకసారి మీరు అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి లాగిన్ కాదు, మన యూజర్ కాబట్టి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇచ్చాక అదే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఏమి ఇస్తారు, ఫస్ట్ వన్ సెకండ్ వన్ నెక్స్ట్ వన్ కూడా అదే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. చేశాక మీ ఆల్టర్నేట్ అంటే మీ ఇంకో ఈమెయిల్ ఐడి కూడా కొత్తది ఎంటర్ చేయండి. ఇక్కడ చేశాక మీరు మీ వర్కింగ్లో ఉన్న మీ మొబైల్ నెంబర్తో ఇవ్వండి. దాని తర్వాత మీ ఆల్టర్నేట్ ఇంకో మొబైల్ నెంబర్ కూడా నేను ఉంటే అది కూడా ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాలని చెప్తున్నారు వీళ్ళు. ఇచ్చాక క్యాప్చర్ ఉంటుంది కదా, క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ అయ్యాక మీరు లాగిన్ చేస్తే మీకు లాగిన్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళైతే మనకి పర్సనల్ ఒక మెయిల్ మీరు ఇచ్చిన మెయిల్కి అయితే వాళ్ళైతే లాగిన్ డీటెయిల్స్ పంపుతారు. సో మీరు దాంతో లాగిన్ అవ్వాలి. మీకైతే ఇలా వస్తుంది నోటిఫికేషన్ అనేది, మీకు అనేది ఇలా వస్తుంది. ఒకసారి మీరు రిజిస్టర్ అయ్యాక మీరు మెయిల్ అని చెక్ చేసుకోండి. చెక్ చేస్తే ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అని అప్లై ఉంది. సో ఇక్కడ నుంచి మీరు అయితే లాగిన్ అవ్వాలి. అండ్ వాళ్ళు మనకి ఒక రిజిస్ట్రేషన్ ఐడి ఇస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి నాకైతే ఇచ్చారు. సో మీకు కూడా అలాగా రిజిస్ట్రేషన్ ఐడిని ఇచ్చి మీ డీటెయిల్స్ అన్ని లాగిన్ అయ్యాక మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. ఇక్కడ మెయిన్గా మీరు ఏం చేయాలంటే సక్సెస్ఫుల్ లాగిన్ అయ్యాక మీరు పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ మీ మెయిల్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఇచ్చాక మీరైతే అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఇక్కడ చూడండి, ఫర్ ఎనీ క్వరీస్ రిగార్డింగ్ ది రిక్రూట్మెంట్ ప్లీజ్ సెండ్ ఈమెయిల్ టు. వాళ్ళతో మనకు ఈమెయిల్ ఇచ్చారు. సో recruit@powergrid.ని ఒకసారి ఈ మెయిల్కి మీరైతే వాళ్ళకి మెసేజ్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సార్ వాళ్ళైతే రెస్పాండ్ అవుతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. సపోర్ట్గా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి.